హే గాయ్స్, ఐఎమ్ షేరింగ్ మై స్పెషల్ మూమెంట్స్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో మా జర్నీ ఏంటి అంటే, నేను మా బ్రదర్ కలిసి చిన్నప్పుడు మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఒక మెమరీని రీక్రియేట్ చేయాలని అనుకున్నాము. అలా తట్టిన ఆలోచన నుండి ఈ గణేష్ చతుర్థికి గణేష్ మూర్తిని మా చేతుల నుండి మట్టితో చేద్దామని డిసైడ్ అయ్యాము. బట్ నాట్ విత్ పిఓపి ఆర్ టాక్సిక్ కలర్స్, ప్యూర్లీ స్టిక్ అయ్యి ఉన్నాము బ్లాక్ సాయిల్తో. మా ఇంటి దగ్గర ల్యాండ్లో చాలా బ్లాక్ సాయిల్ దొరుకుతుంది. సో వాట్ వి థాట్ లైక్ ఫ్రమ్ సాయిల్ టు ఐడల్, ఆ ప్రాసెస్ మొత్తం ఐ క్యాప్చర్డ్. ట్రస్ట్ మీ, ఇట్స్ గోనా బీ వెరీ క్రేజీ, ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ కూడా. చలో లెట్స్ బిగన్. ఫస్ట్ స్టెప్ సాయిల్ హంటింగ్. ఏదో సింపుల్గా మట్టి డిక్ చేసి ఏదో ఒకటి తెచ్చేద్దామని కాకోకుండా ఐ సర్చ్ పర్ఫెక్ట్లీ ఫర్ స్టిక్ బ్లాక్ సాయిల్. అలా నల్ల బంక మట్టి దొరికిన మూమెంట్ ఏదైతే ఉందో ఫెల్ లైక్ జాక్ పాట్ మూమెంట్. అలా మట్టి డిగ్ చేసే మూమెంట్లో అర్త్ స్మెల్, ఆల్రెడీ డివోషన్ వైబ్ అయితే స్టార్ట్ అయింది రోయ్ అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ టాస్క్ వచ్చేసి నీడింగ్. ఎందుకంటే బొమ్మ క్రాక్ అవ్వకుండా ఉండాలంటే సాయిల్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలి. సో మన కిచెన్లో చపాతీ పిండిని ఎలా అయితే మనం కలుపుకుంటామో అలా చేయాలన్నమాట. సో ఐ స్టార్టెడ్ ప్రెస్సింగ్ అండ్ ఫోల్డింగ్ అండ్ మిక్సింగ్. మట్టిలో ఉన్న రాళ్ళను వేరు చేయడానికి చాలా టైం అయితే పట్టింది. నౌ ఐ ఫీల్ ఇట్స్ ఫ్లెక్సిబుల్ అండ్ స్మూత్. చూస్తున్నారుగా, రెడీ టు బికమ్ సంథింగ్ మ్యాజికల్. లైక్ లైఫ్ కూడా ఇంతే, లిటిల్ స్ట్రగుల్స్ మేక్ అస్ స్ట్రాంగర్ అండ్ ఫ్లెక్సిబుల్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నౌ బిల్డింగ్ అ బేస్. ఎవ్రీ హీరోకి ఒక బేస్ స్టోరీ ఉంటుంది కదా, అదేవిధంగా ఈ బొమ్మకు కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. సో ఫస్ట్ వీ షేప్డ్ అ రౌండ్ అండ్ స్ట్రాంగ్ పెడెస్ట్రియల్ షేప్. సో సింపుల్ అండ్ పవర్ఫుల్. చూడడానికి చాలా సింపుల్గా అనిపించినా కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఫౌండేషన్ సాలిడ్గా పెట్టాను, ఎందుకంటే బేస్ స్ట్రాంగ్గా అయితే బొమ్మకి షేప్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక ముఖ్య ఘట్టానికి అయితే చేరుకున్నాం. ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, షేపింగ్ గణేష. బాడీ ఫస్ట్, చెబ్బీ బెల్లి. ఈ ప్రాసెస్లో నాకు మా అన్నకి కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. రౌండ్ సర్కిల్లో రావాలని నేను, మా అన్న ఓవెల్ షేప్లో రావాలని తను. ఈ డిస్కషన్స్తో అయ్యేది కాదురా బాబు అని చెప్పేసి నేను ఇంకా మా అమ్మ రాగి సంగటి ముద్దలు ఎప్పుడైతే చేస్తుందో అది గుర్తు తెచ్చుకొని అలానే రౌండ్ చేసి మా అన్న చేతికైతే ఇచ్చాను. మీరు చూస్తున్నారుగా ఎలా రౌండ్ చేస్తున్నాను. ఇంకా మా అన్న అలా రౌండ్ తన చేతిలో తీసుకొని వెంటనే ఆ బేస్మెంట్ మీద ప్లేస్ చేసి తన స్కిల్స్ని అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడు మెటీరియల్స్ అన్నీ నేనే తెచ్చి పెడుతుంటే ఇలా మా అన్న అవన్నీ అసెంబుల్ చేసి మంచి షేప్లో తెచ్చేవాడు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, నౌ హీ షేపింగ్ లెగ్స్, మేకింగ్ హిమ్ టు సిట్ స్టడీ. ఇంకా అన్నయ్య అప్పటికే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. సో అతను కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పి నేను నా చేయి కూడా వేసి కొంచెం స్కిల్స్ అయితే యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ అయితే వచ్చినట్టుగా అనిపించింది నాకు. మీరు చూస్తున్నారు కదా, ఈ లెగ్స్, ఆర్మ్స్, హెడ్, ఇట్స్ నాట్ జస్ట్ అ పార్ట్స్, ఈచ్ వన్ టెల్లింగ్ ఇట్స్ ఓన్ స్టోరీ, బ్లెస్సింగ్స్, ప్రొటెక్షన్ అండ్ విజ్డమ్. అండ్ ఆ మూమెంట్ వీ స్టార్టెడ్ షేపింగ్ ద ఫేస్ ఆల్సో. సూపర్ ఎమోషనల్ మూమెంట్. ఐస్, ట్రంక్, ఇయర్స్ స్లోగా షేప్ అవుతున్న ఐడియల్కి. ఇట్స్ ఫీల్ లైక్ ఐడల్ వాస్ కమింగ్ అలైవ్. మా హ్యాండ్స్తో సాయిల్కి మంచి డివైన్ ఎనర్జీ వచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది. ఇలా మా కష్టాన్ని తరించలేక మా వదిన గారు కూడా వచ్చి ఒక చేయి వేశారు. స్మాల్ డీటెయిలింగ్స్ కోసం, క్రౌన్, ఆర్నమెంట్స్, ఐడల్స్కి కంప్లీట్ లుక్ రావడానికి ఆమె చిన్న చిన్న అడిషనల్ ఎలిమెంట్స్ అయితే తను క్రియేట్ చేశారు. మీరు చూస్తున్న ఈ చిన్న చెయ్యిని నా చేతితో నేను చేశాను. చూస్తున్నారుగా, డీటెయిలింగ్ చాలా టాప్ నాచ్గా వచ్చిందనిపించింది. ఇంకా ఫైనల్ ఐడల్ అయితే ఇలా వచ్చింది. క్రౌన్ ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పటికీ. ఏదో మిస్ అవుతున్నాం కదా అనే ఆలోచన వచ్చి డిన్నర్ టైం గుర్తొచ్చి సో వినాయకుడి ఆకలి తీర్చడానికి లడ్డూలు తయారు చేశాము. ఈలోపు మా అన్నయ్య ఎక్స్ట్రా డీటెయిల్స్ పైన వర్క్ చేసి ఆ క్రౌన్ ఎలా ఉండాలి, మా వదిన చేసిన మూషికని ఎక్కడ ప్లేస్ చేయాలి, సో ఫైనల్ లుక్ ఇలా వచ్చిందన్నమాట. మేము విజువలైజ్ చేసుకున్న ప్లాన్ ప్రకారమే ఐడల్ కూడా ఎగ్జాక్ట్గా అదే షేప్లోనే వచ్చింది. సో ఈ మూమెంట్లో నాకు పెద్దలు చెప్పిన ఒక సామెత గుర్తొచ్చింది. దేవుడి కార్యక్రమం మంచి మనసుతో మొదలు పెడితే అనుకున్న ఫలితాల కన్నా అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు అని నాకైతే అనిపించింది. మేము ఈవినింగ్ 9 o'clockకి వర్క్ స్టార్ట్ చేశాము. అలా మిడ్ నైట్ వరకు సాగుతూ 1 o'clockకి ఎండ్ అయ్యింది. ఫైనల్గా ఈ గణేశుడు పూజలు అందుకోవడానికి మా పూజ గదికి అయితే వచ్చేసారు. అడిషనల్ ఫీచర్గా ఒక సర్పాన్ని అండ్ శివలింగాన్ని అయితే మేము ప్లేస్ చేశాము. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు వన్ థింగ్ హిట్ మీ హార్డ్. ట్రూ డివోషన్ అంటే టెంపుల్కి వెళ్ళి గోల్డ్ ఆఫర్ చేయడం కాదు, ఇట్స్ అన్ ఎఫర్ట్ అండ్ హార్ట్ వి పుట్. హ్యూమన్ బ్రెయిన్ ఎంత గొప్పదో కదా, ఎంత నాలెడ్జ్ ఉంటుందో కదా. మట్టి నుండి ఐడల్ని క్రియేట్ చేసాం. అండ్ ఇట్ రిమైండెడ్ మీ వన్ థింగ్ ఇన్ లైఫ్. లైఫ్ మొత్తం స్టార్ట్ అయ్యేది షేప్లెస్ నుండే, బట్ విత్ ద ప్రాక్టీస్ అండ్ కేర్ వీ టేక్ దట్ విల్ టర్న్ ఇన్ టు సంథింగ్ అమేజింగ్. ఫైనల్ స్టెప్ అలంకరణ అండ్ పూజ. తర్వాతి రోజు ఉదయం ఆశ్చర్యంగా నిజంగా మేము త్వరగానే లేచేసాం. రేర్ అచీవ్మెంట్, బట్ వీ మేడ్ ఇట్ హ్యాపెన్. మేము రెడీ అయిపోయి
ప్రదేశాన్ని క్లీన్ చేసి గణేషుని విగ్రహాన్ని అలంకరించడం స్టార్ట్ చేశాము. డెకరేషన్ డిపార్ట్మెంట్ అంతా మా అన్నదే. వీటిలో యూజ్ చేసిన పదార్థాలు పసుపు, కుంకుమ, పూలు అన్నీ ఫెస్టివ్ ఎనర్జీతో వాడేశాడు. మట్టి విగ్రహానికి ఒక్కసారిగా కొత్త లుక్ వచ్చేసింది. సింపుల్ ఐడియల్ నుండి డివైన్ వైబ్స్తో కరెక్ట్గా వచ్చేసాయి. చూస్తున్నారుగా, వస్త్రాలంకరణ కూడా చాలా బాగా వచ్చింది. కొన్ని క్షణాల ముందు ఇదే విగ్రహం మన చేతిలో మట్టిలాగా ఉంది, కానీ ఇప్పుడు ఆ చేతితో షేప్ అయ్యి దేవుడిలా దర్శనమిస్తుంది. ఒక సింపుల్ ఐడల్కి మనం ఎంత డివోషన్ యాడ్ చేస్తే అది అంత కంప్లీట్ డివైన్ లుక్ తీసుకొస్తుంది. ఈ మూమెంట్లో కొంచెం సమయం నేను తీసుకొని అన్ని యాంగిల్స్లో వినాయకుడిని క్యాప్చర్ చేశాను. చూస్తున్నారుగా, ఇక్కడ ఫేస్ నుండి ఒకసారి, చేతి నుండి ఒకసారి, లడ్డూల నుండి ఒకసారి. చాలా మంచిగా అనిపించింది తీసేటప్పుడు. డీటెయిలింగ్స్ అన్నీ టాప్ నాచ్గా చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారుగా మీరు కూడా. ఇంకా వెంటనే పళ్ళు, పలహారాలు అన్నీ పెట్టేశాం వినాయకుడి ముందు. వినాయకుడిని ఇలా ఆల్ యాంగిల్స్లో క్యాప్చర్ చేసేటప్పుడు మనసులో ఒకటే అనిపించింది. నైట్ చేసిన హార్డ్ వర్క్ అంతా అలా ఫ్లాష్ అయి ఉంది. సాయిల్ కలెక్ట్ చేయడం, నీడింగ్ చేయడం, ఐలైన్ని షేప్ చేయడం, ఆ కష్టమంతా ఒక్క చిటికలో వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో మనం ఎక్కువగా పీఓపీ ఐడల్స్ వాడుతూ ఉంటాం మన ఆనందం కోసం, కానీ ఈ న్యాచురల్ సాయిల్ ఐడల్తో ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం అన్నది నిజంగా ఈకో ఫ్రెండ్లీ. మీరు కూడా ఈ ఇయర్ కాకపోయినా కనీసం నెక్స్ట్ ఇయర్ ఇలా ట్రై చేసి మీరు కూడా ఫెస్టివల్ని జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా మేము నైవేద్యం పెట్టాము. ఫ్రూట్స్, స్వీట్స్, ప్రసాదం. చూస్తున్నారుగా, ఇక్కడ మొదటి కొబ్బరికాయ నేనే కొట్టాను. ఇలా వెంటనే పూజ అయిన తర్వాత ఈ క్యాప్చర్స్ అన్నీ మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేసి ఒకరి తర్వాత ఒకరికి ఫోన్లు చేసుకుంటూ విష్ చేసుకుంటూ అలా ఆనందంగా అయితే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ పూజ కంప్లీట్ అయ్యాక ప్రసాదం తీసుకున్న తర్వాత మాకు పీస్ఫుల్గా ఫీల్ అయితే అనిపించింది. కానీ ఫెస్టివల్ వైబ్స్ ఇంకా అవ్వలేదు. ఇంకో స్టేజ్కి ఈవినింగ్లో వెళ్ళింది. మా కజిన్ సిస్టర్ అండ్ బ్రదర్ వచ్చారు. వాళ్ళతో కలిసి మేము ఫుల్ మస్తీ చేసాం. ఈవినింగ్ సెకండ్ పూజ స్టార్ట్ చేసాం. మళ్ళీ దీపం వెలిగించి హారతిని ఇచ్చాం. ఈ విధంగా మేము భజనలో కూడా పాల్గొన్నాము. జయ దేవు జై మంగళమూర్తి, ఓ శ్రీ మంగళమూర్తి, దర్శన మాత్రే మా కామన పూర్తి, జయ దేవు. హారతి కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పెషల్ డిసిషన్ తీసుకున్నాము. మా మట్టి వినాయకుడిని దగ్గరలో ఉన్న గణేష్ టెంట్కి ఇవ్వాలి అని. మనసుకి కష్టంగా అనిపించింది మొదటి రోజు నిమజ్జనం ఎందుకు అని, అందుకని ఆ డిసిషన్ తీసుకున్నాము. మా ఇంట్లో పూజలు అందుకున్న మట్టి వినాయకుడిని మేము వెళ్ళి ఆ కమ్యూనిటీకి హ్యాండ్ ఓవర్ చేసాము. వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్తో ఐడల్ని యాక్సెప్ట్ చేశారు. సో అప్పటి నుండి మా వినాయకుడు 5 రోజులు ఇక్కడే పూజలు అందుకోబోతున్నారు. ఈరోజు 5వ రోజు కావడం వల్ల అన్ని వినాయకులు మా ఊర్లో ఈరోజే నిమజ్జనానికి వెళ్తాయి. సో ఇలా మా కొత్త ఇంట్లో గణేష్ చతుర్థిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి ఈ వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు ఒక బిగ్ ఎలిఫెంట్ థ్యాంక్స్. ఈ ఫెస్టివల్ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం, సంతోషం, పాజిటివ్ వైబ్స్ కలగాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా బాగా గ్రో అవ్వాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా చేస్తారుగా.